రకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా స్వాగతయోగ్యమైనటువంటి అభినందనీయమైనటువంటి ప్రకటన చేశారు. నిజంగా కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరికీ కూడా ఆనందం కలిగించేటటువంటి ప్రకటన అది. తన పరిధిలో ఉన్నటువంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హిందూ దేవాలయాలలో హైందవేతర సిబ్బంది లేకుండా చేయాలన్నటువంటి తన సంకల్పాన్ని ఆయన వెలిబుచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని హిందూ దేవాలయాల్లో హైందవేతర సిబ్బంది లేకుండా చూస్తామని చెప్పి ఆయన ప్రకటన చేశారు. నిజంగా ఇది అభినందనీయమైనటువంటి విషయం. ఎందుకంటే గత ప్రభుత్వంలో చాలా పెద్ద ఆరోపణ ఏంటంటే, గత ప్రభుత్వంలో టీటీడీతో పాటు అనేక దేవాలయాల్లో హైందవేతరులు, ముఖ్యంగా క్రైస్తవులు, షెడ్యూల్డ్ కులాల వారిగా చెప్పుకుంటున్నటువంటి అనేక మంది వాస్తవానికి క్రైస్తవాన్ని ప్రాక్టీస్ చేస్తూ, ఆచరిస్తూ, క్రైస్తవులుగా జీవిస్తూ, పేరుకు మాత్రమే షెడ్యూల్డ్ కాస్ట్స్గా ఉంటూ తమ దేవాదాయ ధర్మాదాయ శాఖలో దేవాలయంలోని కీలక పదవుల్లో ఉన్నారు. దీని విషయంలో చాలా వివాదం జరిగింది, ప్రజలు రోడ్డెక్కారు, చాలా రకాల సంఘటనలు జరిగినాయి. తిరుపతి పైన రకరకాల హైందవేతరులు, ముఖ్యంగా హిందువులు కానటువంటి వాళ్ళు వచ్చి అక్కడ వీడియోలు తీయటము, అక్కడ ఆర్టీసీకి సంబంధించిన బస్సు టికెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి వెనక జెరూసలేం యాత్ర వివరాలకు సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ ఉండడము, ఇవన్నీ కూడా చాలా వివాదమైనటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హిందూ దేవాలయాల్లో హైందవేతర సిబ్బంది, ముఖ్యంగా క్రైస్తవ సిబ్బంది ఎక్కువగా ఉండడం వల్ల దేవాలయ పరిసర ప్రాంతాల్లోనే అప్పుడప్పుడు కూటములు కూడా నిర్వహించినటువంటి సంఘటనలు జరిగిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్య, ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలు నిజంగా అభినందనీయమైనవి. అయితే ఈ తరహా ఆదేశాలు జారీ కావడం ఇది మొట్టమొదటిసారి కాదు. 1989లోనే ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. 1989లో జీవో 1060, ఇది అక్టోబర్ 24, 1989న జారీ అయింది. దీని ప్రకారము హిందూ దేవాలయాల్లో హైందవేతర సిబ్బంది, నాన్ హిందూ సిబ్బంది, క్రిస్టియన్స్ ముఖ్యంగా, వీళ్ళు ఉండడానికి వీల్లేదని చెప్పి ప్రభుత్వ ఆదేశం ఉంది. దీనిని మళ్ళీ 2007లో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడాను వక్కాణిస్తూ మళ్ళీ ఆదేశాలు జారీ చేసింది. ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి సమయంలో కూడా 2018, 2019లో చాలా పెద్ద వివాదమైనటువంటి నేపథ్యంలో, ఎందుకంటే టీటీడీ యొక్క డిప్యూటీ ఈవోగా పనిచేస్తున్నటువంటి ఒక మహిళా ఉద్యోగి ప్రతి వారము టీటీడీ వాహనంలో చర్చికి వెళుతున్నారు అన్నటువంటి వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో దాదాపు 44 ఎంప్లాయీస్ ఓపెన్గా క్రిస్టియానిటీని ప్రాక్టీస్ చేస్తున్నారు అన్నటువంటి వార్తలు వచ్చిన నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఈ ఆదేశాలని పునరుద్ధరించింది, మళ్ళీ ఆదేశాలని జారీ చేసింది. ఆచరణలో ఒక్క అడుగు ముందుకు జరగలేదు. తమాషా ఏంటంటే 44 సిబ్బందిని క్రైస్తవులుగా గుర్తించి వారిని తొలగించిన తరువాత టీటీడీలో ఉన్నటువంటి చాలామంది సిబ్బంది ఉద్యమం చేశారు. ఉద్యమం చేసి కోర్టుకు ఎక్కిన తర్వాత కోర్టు నుంచి రిలీఫ్ పొందారు. అదేవిధంగా ఒక్క విజయవాడలో ఒక దేవాలయ ఈవోగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, నేను క్రైస్తవుణ్ణి, నేను యేసును నమ్ముతాను కాబట్టి నేను ఈ ఉద్యోగంలో కొనసాగను అని నిజాయితీగా తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి తన మత ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఆయన నిజంగా అభినందించాలి, ఎందుకంటే నమ్మిన మతం విషయంలో అబద్ధం చెప్పడం. కానీ ఈరోజు దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్నటువంటి ఈ తరహా సిబ్బందిని ఏరివేసే విషయంలో ఏం చర్యలు తీసుకుంటారు? ముఖ్యంగా క్రిప్టో క్రిస్టియన్స్ అంటే పేరుకు హిందువులుగా చలామణి అవుతూ, సర్టిఫికేట్లలో హిందువులుగా చలామణి అవుతూ, హిందువులకు సంబంధించినటువంటి బెనిఫిట్లను పొందుతూ, రిజర్వేషన్లు తదితర బెనిఫిట్లను పొందుతూ, వాస్తవానికి దైనిక జీవనము
హైందవేతర పద్ధతిలో జీవించేటటువంటి వ్యక్తులను ఏరివేసి దేవాదాయ ధర్మాదాయ శాఖను క్లీనప్ చేసేటటువంటి పనిని చంద్రబాబు నాయుడు గారు చేపట్టవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రకటన జారీ చేయడం చాలా సులువు, దాని తరువాత ఫాలో అప్ జరుగుతుందా అన్నది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే ఇది తమిళనాడులో అయితే, తమిళనాడులో అక్కడ ఉన్నటువంటి హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్ ఇన్స్టిట్యూషన్స్ HR&CE డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నటువంటి దేవాలయాల్లో, ముఖ్యంగా కపాలీశ్వర స్వామి దేవాలయం నడిపించేటటువంటి కాలేజీలో హిందువులు మాత్రమే అప్లై చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తే డిఎంకే దాన్ని వ్యతిరేకించింది, కోర్టుకు వెళ్ళింది. సమానత్వపు క్లాజెస్ చూపించి అక్కడ క్రైస్తవేతరుల్ని ప్రవేశపెట్టేటటువంటి ప్రయత్నం చేసింది. అదేవిధంగా ఛత్తీస్గఢ్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి సత్నా అనేటటువంటి ప్రదేశంలో, సత్నా ఒకప్పుడు అర్జున్ సింగ్ యొక్క కంచుకోటగా ఉండేది. ఈ సత్నాలో ఉన్నటువంటి మా శారదా మందిరం, ఈ మందిర సిబ్బంది, ఇది ప్రభుత్వ నిర్వహణలో ఉన్నటువంటి దేవాలయం. ఈ దేవాలయంలో 2 సిబ్బంది ముస్లిములు ఉన్నారు. వాళ్ళని గుర్తించడం జరిగింది. ఒకతని పేరు ఆబిద్ హుస్సేన్, ఇంకొకతని పేరు మొహమ్మద్ ఆయూబ్. వీళ్ళిద్దరిని గుర్తించిన తరువాత ప్రభుత్వం వాళ్ళని తీయలేదు. ఎందుకంటే వీళ్ళు చాలా కాలంగా ఉన్నారు, ముస్లింలు అయినప్పటికీ కూడాను దేవాదాయ ధర్మాదాయ శాఖ ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఎండోమెంట్ శాఖలో వీళ్ళు పనిచేస్తున్నారని చెప్పారు. అందులో ఒక వ్యక్తి నేను మా శారదను నమ్ముతాను, హిందుత్వాన్ని నమ్ముతానని చెప్పలేదు, నేను మా శారదను నమ్ముతానని చెప్పి అఫిడవిట్ ఇచ్చారు. మరొక వ్యక్తి అది కూడా ఇవ్వలేదు. కాబట్టి ఈ స్టేట్మెంట్లు ఇవ్వడము, లేకపోతే ఆదేశాలు జారీ చేయటము చాలా అభినందనీయమైనటువంటి విషయము. కానీ వాటిని ఫాలో అప్ చేసే విషయంలో, క్రిప్టో క్రిస్టియన్స్ని ఏరివేసే విషయంలో, దేవాదాయ ధర్మాదాయ శాఖలో మందిరాలలో నేరుగా మందిరాలకు సంబంధించినటువంటి సత్రాలలో కూటములు రహస్యంగా నిర్వహించటము, ఇటువంటి కార్యకలాపాలను పూర్తిగా అరికట్టవలసినటువంటి అవసరం ఉంది. ఆర్సీపీ ప్రభుత్వ సమయంలో అనేక ఆరోపణలు వచ్చాయి. కానీ తెలుగుదేశం హయాములో కూడాను కనీసము ఒక టీటీడీ చైర్పర్సన్, టీడీపీ అపాయింట్ చేసినటువంటి ఒక చైర్పర్సన్ పుట్టా సుధాకర్ యాదవ్ టీటీడీ బాధ్యతలు తీసుకోవడానికి ముందు క్రైస్తవ మిషనరీలో ఉజ్జీవ కూటముల్లో పాల్గొన్నారు. దానికి సంబంధించిన పోస్టర్లు పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. ఆ సమయంలో చాలా పెద్ద వివాదమైంది. ఒక సభ్యురాలుని టీటీడీ బోర్డు మెంబర్గా చంద్రబాబు నాయుడు నామినేట్ చేసినప్పుడు ఆమె వీడియోలో నేను రోజు బైబిల్ చదువుతాను, బైబిల్ నుంచి నాకు ప్రేరణ లభిస్తుంది, బైబిల్ నాకు వెంట ఎప్పుడు ఉంటుంది అని చెప్పినటువంటి వీడియో వచ్చిన తరువాత ఆమె రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆమె మంత్రిగా ఉన్నారు. కాబట్టి ఇటువంటి శశభిషలకు తావులేనటువంటి స్పష్టమైన విధానము హిందూ దేవాలయాల విషయంలో చంద్రబాబు నాయుడు అవలంబించవలసినటువంటి అవసరం ఉంది. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను ఈ ప్రభుత్వం చేయకుండా ఉన్నట్లయితే హిందూ ప్రజలు తమ యొక్క ధార్మిక హక్కులను, ధార్మిక అధికారాలను, ధార్మిక బాధ్యతలను నెరవేర్చుకునేందుకు 100% అనువైనటువంటి వాతావరణాన్ని పొందగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.